నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ డిబేట్ స్టార్ట్ చేద్దాం. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవటం, ఛాలెంజెస్ని అధిగమించటం, ఎక్కడా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినా కూడా దాన్ని కొహెసివ్ అట్మాస్ఫియర్గా మలుచుకోవటం అండ్ శూన్యం నుంచి అద్భుతాలు సృష్టించటం. అంటే ఒక పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే ఇవన్నీ సాధ్యమని నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అండ్ తన మీద ఏది ఎన్టీఆర్ని కూలదోసి ఆయన అధికారం చేపట్టారనే ఒక నింద నుంచి బయటపడి డెవలప్మెంట్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్కి చూపించి, సంయుక్త ఆంధ్రప్రదేశ్కి చూపించి, ఆ నింద నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి తన ఇమేజ్ని, సొంత ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఆయన. సో దేశం మొత్తం ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి స్టేట్ నుంచి వచ్చారా మీరు అంటే ఒక ఇంట్రెస్టింగ్గా, ఆసక్తిగా చూస్తారు. డెవలప్మెంట్ మోడల్ని కేవలం సంయుక్త ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికి పరిచయం చేశాడు ఆయన. అంతకుముందు ఎవరూ చేయలేదు కృషి అని కాదు, కానీ వారు చేసిన కృషికి పదును పెట్టి దాన్ని మరింత రిఫైన్ చేసి దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ మాడ్యూల్లోకి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా ఆకర్షించాలి, కేంద్రంతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా, సత్సంబంధాలు పెట్టుకోవడం ద్వారా పెట్టుబడులు ఎలా తెచ్చుకోవాలి, అలాగే వివిధ శాఖలకి అందాల్సిన నిధులు ఎలా రాబట్టుకోవాలి. సో ఈ కొహెసివ్ అట్మాస్ఫియర్ సృష్టించడం మాత్రం పూర్తిగా ఆయన సొంతంగా చేసుకున్న, నిర్మించుకున్న ఒక వ్యవస్థ. ఈ రోజుకి పార్టీ సీనియర్స్ చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో గండిపేటలో పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ పేరు ఆయనే రాసుకునేవారు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్, అప్పట్లో ఈ మొబైల్ లేవు కదా, ఫోన్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్స్, అలాగే వాళ్ళ అడ్రస్లు, ప్రతి ఒక్కరిని పలకరించేవాళ్ళు. ఈ రోజుకి ఆయనకి 294 నియోజకవర్గాలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 మందిని పేరు పెట్టి పిలవగల ఆ జ్ఞాపక శక్తి ఉంది ఆయనకి. అండ్ అంటే అంతగా కార్యకర్తలతో మమేకం అవటం, బహుశా సమకాలీన రాజకీయ చరిత్రలో ఇంతగా ప్రజలతో మమేకమైన నాయకుడు ఇంకొకరు ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఉన్నారేమో మనకు తెలియదు, ఇక ముందు ఉంటారని అనుకోవడం కూడా కష్టం. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తర్వాత, వాట్సాప్లు, సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అంతా సంభాషణలన్నీ దాని ద్వారానే అవుతున్నాయి. ఇంత టెక్నాలజీని ప్రోత్సహించిన వ్యక్తి అయినా సరే, వ్యక్తిగత సంబంధాలు ఆయన నేర్పటంలో, ఆయన పాత తన కాలేజీ మేట్స్ని, తనతో పాటు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, సహాధ్యాయుల్ని గుర్తించి పలకరించడంలో ఆయనకున్న ఆ దగ్గరతనం, దీన్ని వాళ్ళ స్నేహితులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. 76 ఏళ్ల వయసులో 18 గంటల పాటు రోజు పనిచేయటం అనేది సాధారణమైన విషయం కాదు. సరే, రాజకీయాల్లో నిందలు, విమర్శలు, ఆరోపణలు, అభియోగాలు అంటారా, అన్నీ ఉంటాయి. అందరూ చూసిన వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు కూడా చూసిన వాళ్ళే. బట్ ప్రతి సంక్షోభాన్ని తనకు అవకాశంగా మలుచుకోవటం, ఇది ప్రతి ఛాలెంజ్ని కూడా నెమ్మదిగా అధిగమించడం, ఆదరబాదరగా కాదు. ఇది ఆయనకున్న సొత్తు. అది ఎవరు దొంగతనం చేయలేరు ఆయన దగ్గర నుంచి. బట్ నేర్చుకోవాల్సిందైతే ఆయన దగ్గర నుంచి అది, ఆ డిసిప్లిన్. ఈ రోజుకి కార్యకర్తలతో మమేకం అవటం అంటే ఆయన పెద్దగా ఇబ్బంది పడరు. అందరితో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టే మాట్లాడతారు వాళ్ళందరితోటి. బహుశా ఆ దగ్గరతనమే క్యాడర్ని ఇంతగా పరిపుష్టం చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా, ఈరోజు తెలంగాణలో వాళ్ళ అధికారంలో లేకపోవచ్చు, వాళ్ళ పార్టీ ఉనికి లేదని అనేవాళ్ళు ఉండొచ్చు, కానీ కార్యకర్తలు అయితే ఉన్నారు. సో ఇది చంద్రబాబు సొంతం. సో ఇన్ని వాస్తవాలు, ఇన్ని నిజాలు చంద్రబాబు గురించి, ఆయన గురించి. అండ్ ఇంతమంది ఆదరణ, ప్రేమ, ఆప్యాయత పొందగలిగిన నాయకుడు. ఆయన వాక్చాతుర్యం మీద కెరీర్ మొదట్లో చాలామంది రకరకాలుగా మాట్లాడేవాడు. బట్ ఆయనలో ఏదైతే లోపం ఉంది, మాట్లాడలేరు సమంగా అని అన్న వాళ్ళ నోళ్లే వాళ్ళు ఆయన ఊహించేశారు. అది ఆయన చాకచక్యంగా వ్యవహరించే తీరు. రాజకీయాన్ని శ్వాసించే చంద్రబాబు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ డిబేట్లోకి వెళ్దాం. ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే తురగా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం తురగా శ్రీరామ్ గారు. అండ్ ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. మరి కాసేపట్లో కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి ఆయన. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, ముందుగా మీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. 76 ఏళ్ల యువకుడు, చెప్పండి. వాసుదేవన్ గారు, మీకు కూడా మీరంటే నాకు నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని పొగడడం లేదు, కానీ మీరంటే నాకు ఇష్టం.
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో కలిసి డిబేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటు పెద్దలు ప్యానల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా 99 వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అపర భగీరథుడు, స్వర్ణాంధ్ర సృష్టికర్త, పేదల పాలిట పెన్నిది, నాకు పితృ సమానం, నాలాంటి ఎంతో మంది కార్యకర్తలకి ఒక రాజకీయ భవిష్యత్తును కల్పించినటువంటి మహోన్నత శిఖరం ఈరోజు 76 సంవత్సరాలకి అడుగుపెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో వారికి భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఆయుస్సు ఆరోగ్యాన్ని ప్రసాదించి కలకాలం ఈ రాష్ట్రాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, పేదల్ని, ముఖ్యంగా పేదల్ని దరికి చేర్చుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబు గారికి ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక్కరోజు లేటుగా నా మాతృ సమానులు విజయలక్ష్మి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు, వైఎస్ విజయలక్ష్మి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాసుదేవన్ గారు, నేను 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా కార్యకర్తలా పనిచేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు తిరుపతికి ఎక్కువ సార్లు వచ్చేవారు. వచ్చేటువంటి సందర్భంలో మామూలుగా అందరూ లైన్ లో నిలబడతారు, అర్జీలు ఇస్తా ఉంటారు. నాకు అప్పుడు అంత నాలెడ్జి లేదు. అందరూ నిలబడుకుని దండం పెడుతున్నారు, మనం నిలబడుకుని దండం పెడదాము అనేసి అనుకుంటా ఉండేవాడిని. సరే, ఆయన వచ్చిన తర్వాత అర్జీ ఎవరన్నా ఇచ్చినారనుకోండి, ఆ అర్జీ ఇచ్చిన వాళ్ళ దగ్గర 2 నిమిషాలు నిలబడి మాట్లాడి భుజం తట్టి వెళ్తా ఉండేవాడు. నేను మామూలుగా అర్జీ లేకుండా దండం పెడతాను, అటు తట్టేసి వెళ్ళిపోతాను. ఏమయ్యా బాగున్నావా అని తట్టి వెళ్తా ఉన్నాను. సరే, ఒక్కసారి నేను అడిగా, సార్ నాకేం కోరికలు అయితే ఏమి లేవు కానీ నా ఒక్క చిన్న కోరిక సార్ అంటే, ఏమయ్యా చెప్పు అన్నాడు. సార్, మీరు ఏమయ్యా బాగుండారా అంటారు, అట్లా కాకుండా ఏం సురేంద్ర బాగుండారా అని అంటే చాలు సార్, నాకు అదే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, నాకు హ్యాపీగా ఉన్నాను, నా బిడ్డలు కూడా బాగా చదువుకున్నారు, హ్యాపీగా ఉన్నాను సార్, మీరు నా పేరు పిలిస్తే నాకు అదే చాలు సార్ అని చెప్పాను. వాసుదేవన్ గారు, మీరు నమ్మరు, 1 మంత్ తర్వాత తిరిగి అదే ఎయిర్పోర్ట్ లో అందరూ నిలబడి ఉన్నాము, వచ్చి భుజం తట్టి, ఏం సురేంద్ర బాగున్నావా, నాకు జన్మ ధన్యమైంది. నా చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది సీనియర్, అంటే వాళ్ళకి ఆ టెక్నిక్, నన్ను పిలవండి ఈ మాదిరి అని చెప్పే టెక్నిక్ వాళ్ళకి తెలియదేమో కానీ, మా వాళ్ళందరూ ఆ నుండి బయట వచ్చిన తర్వాత ఈ పేరు పిలిపించుకునే దానికి 15 సంవత్సరాల నుండి పార్టీకి పనిచేస్తున్నాం సురేంద్ర, ఈ రోజు నీ జన్మ ధన్యమైపోయింది, ఆ భుజం తట్టినాడు, ఏం సురేంద్ర బాగుండావన్నావు, సాలి అయ్యు అనేసి అన్నాడు. నాకు నిజంగా ఈ రోజు వరకు వాసుదేవన్ గారు తిరుపతికి వచ్చినా ఎక్కడ వెళ్ళినా ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుటి వరకు భుజం తట్టి ఏమి సురేంద్ర బాగున్నావా అంటాడు. చాలు, నాకు ప్రపంచం మెచ్చిన నాయకుడు, దాదాపు 45-50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక మహోన్నత శిఖరం భుజం తట్టి నా పేరు చెప్తే నాకు సార్ అనుకుంటా. నాకేం పదవలొద్దు సార్ అని నేను అడగలేదు. 2014లో పిలిచి ఎస్వి జూ డైరెక్టర్ గా ఇచ్చారు వాళ్ళు. మొన్న నేను అడగల, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను అనౌన్స్ చేశారు. మొట్టమొదట రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను అనౌన్స్ చేశారు తిరుపతి జిల్లా. శుభాకాంక్షలు. చాలు. దీంతో పాటు ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ఇది కానీ చూడండి. బ్రహ్మనాయుడు గారు, నిన్న మా తల్లి భువనేశ్వరమ్మ, చాలా ఆనందం అనిపించింది నాకు నిన్న ఆ విషయం చూసిన తర్వాత. 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్, ఏదైతే బడుగు బలహీన వర్గాల పట్టెడు అన్నం 5 రూపాయలకే పట్టెడు అన్నం తినాలనేటువంటి ఆశయంతో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ కి 269 అన్నా క్యాంటీన్లో, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఈ రోజు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా భోజనాలు పెట్టడం అంటే 269 అన్నా క్యాంటీన్ లో ఉచితంగా భోజనం పెట్టడం అంటే అంత ఆశామాషి విషయం కాదు. ఒకటి. రెండోది, ఆ మహాతల్లి 76 లక్షల రూపాయలు ఈ రోజు చంద్రబాబు గారి బర్త్డేగా మీకు
ఈ రోజు నేను ఇస్తున్నటువంటి గిఫ్ట్ అని చెప్పి చేయడం చిన్నది కాదు. ఒకటి. రెండోది, మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అభాగ్యులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు వాసుదేవన్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక్క మెట్టు ముందుకు తీసుకుంటారు, పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఎంతో మందిని ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా, గండిపేటలో జరుగుతున్న స్కూల్ ద్వారా మీకు బాగా. నేను ఇందాక ఇంకో ప్రస్తావన చేశాను, బహుశా మీ సీనియర్స్ మీకే చెప్పే ఉంటారు. ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటనండి. నాకు గండిపేట ఎవరన్నా వస్తే నాయకులు, అప్పట్లో ఈ వ్యవస్థలు ఏం లేవు కదా, రిజిస్టర్లో ఆయనే స్వయంగా పేరు రాసుకొని వాళ్ళ ఊరి పేరు వివరాలు రాసుకొని కాంటాక్ట్ నెంబరు, మరి పక్కింట్లో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబరు, వాడిని చేయొచ్చా, ఎప్పుడు చేయొచ్చు, ఇలాంటి వివరాలని కూడా కనుక్కున్నారు. కాబట్టి ఈరోజు ఆ క్యాడర్ని అంత పరిపుష్టం చేసుకోగలిగి, నేను ఇందాక కూడా అన్నా 294 నియోజకవర్గాలు, వాళ్ళు తిరుపతికి వెళ్తే సురేంద్ర అని పేరు పెట్టి మిమ్మల్ని ఎలా పిలుస్తారో 294 నియోజకవర్గాల్లో ఆ పేరు పెట్టి పిలిచేవాళ్ళు కనీసం 10-20 మంది ఉంటారు నియోజకవర్గానికి. అంటే అది ఆ మమేకం అవటం వల్ల వచ్చిన ఇది ఆయనకున్న క్వాలిటీ. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు ఈజీగా, నా పేరు వాసుదేవన్, రాజకీయాలకు సురేంద్ర నాయుడు గారు నా పేరు వాసుదేవన్ గారు, సురేంద్ర నాయుడు గారు నా పేరు వాసుదేవన్ అండి. అదే వాసుదేవన్ గారు, రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలంటే, వాస్తవంగా చాలా సార్లు నేను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కి వచ్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు. అప్పుడు కూడా మీటింగ్లు జరుగుతాయి, నియోజకవర్గాలు పార్లమెంట్ వారి మీటింగ్ జరిగినప్పుడు ఆయనే కొంతమంది పేర్లు మాకే తెలియదు, మా జిల్లాలో ఉండే వాళ్ళకి, ఆయన పలాని పేరు పిలుస్తాడు, ఆ రోజు మనం ఇట్లా కలిసాం కదా, ఈ రోజు ఇట్లా కలిసాం కదా అనేసి మాట్లాడతాం. అంటే కార్యకర్తలో ఉత్సాహం, జోష్ ఏ విధంగా ఉంటదంటే, ఒక అధినేత మన పేరు పెట్టి పిలిచాడని చాలు మనం ఇంకా పనిచేద్దాం అనేసి. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఈ విధంగా ఆయన కోసం పరిగెత్తి పనిచేస్తున్నారు. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 9 సంవత్సరాలు ప్రతిపక్ష ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కేసులు, కుటుంబంలో ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బ్రహ్మనాయుడు గారు. నాలాంటి వాళ్ళు, నేననే కాదు, ఎగ్జాంపుల్ నాకు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాలాంటి వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం లేనటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నా ఈరోజు మళ్ళా ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన చూపించేటువంటి ప్రేమ. నైట్ 12 గంటలకు వచ్చినా కూడా మీకోసం యాత్ర ముగించుకొని బ్రహ్మనాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీకోసం యాత్ర ముగించుకొని సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారు, సారీ, తురగా శ్రీరామ్ గారు మీ దగ్గరకు వస్తా, ఎలాగో చాలా మాట్లాడాలి ఇంకా. తురగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళాను. తురగా శ్రీరామ్ గారు ఒక అన్పారలల్ అండ్ అన్ఛాలెంజ్డ్ లీడర్. అంటే డిస్పైట్ డిఫరెంట్ మనకి కనిపిస్తున్న రీజన్స్ దృష్ట్యా అయినా సరే, ఎక్కడ సంక్షోభంలో కూడా చెక్కు చెదరకుండా ముందుకెళ్ళగల నేర్పరితనం ఎలా సాధ్యమైంది ఆయనకి? త్వరగా ద్వారా 76 వసంతాలు గుర్తు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. చాలా మందికి సాధ్యం కాని విషయం ఇదంతా కూడా, ఆయన సాధించిన విజయాలు మొత్తం కూడా చాలా మంది సాధించలేదు. చాలా మంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కలలు కట్టారు. చాలా మందికి ఊహలుగానే మిగిలిపోతాయి కానీ ప్రాక్టికాలిటీలోకి రావు. కానీ ఊహలు ఊహించడం మాత్రమే కాదు, దాన్ని ప్రాక్టికల్ గా సాధించి చూపించడం ఎలా అనేది చంద్రబాబు నాయుడు గారు అందరికీ సాధించి చూపించారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా ఈ రోజు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ, ఆయన ఈ రోజు ఉన్న రాజకీయాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన 2 రకాల ఎగ్జాంపుల్. ఒకటి రాజకీయంగా ఎదగడం ఎలా ఒక ఎగ్జాంపుల్, రెండోది అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్ళడం ఎలా. అదే ఆయన్ని ముందుకు మా అందరిలోనూ స్పెషాలిటీ తీసుకొచ్చింది ఏంటంటే, ఆయన ఒక విజనరీ లీడర్ అనేది ఆయనకి ప్రత్యేకమైన ఒక ముద్ర. ఎప్పుడో మనందరం ఎవరు ఊహించిన టైంలోనే విజన్ 2020 అని పెట్టి అప్పట్లో అందరూ నవ్వుతున్నారు, ఎప్పుడు విజన్ 2020 అని. ఈరోజు ఆ ఫలాలన్నీ కూడా అందరూ చూశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు 76 సంవత్సరాలని మనం మాట్లాడుకుంటున్నాం.
ఆయన ఈ రోజు 76 సంవత్సరాల వయసులో ఆయన విజన్ 2047 గురించి మాట్లాడుతుంటారు. అంటే ఆ రోజు మనం ఉంటామా ఉండమా ఇవన్నీ సంబంధం లేదు. భవిష్యత్తుని చూడగలగటం, ఆ భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే పునాదులు వేయటం. ఆ ఫ్రూట్స్ నేను తింటానా లేదా అనే సమస్య కాదు. ఎప్పుడైనా సరే లీడర్ అనేవాడికి కావాల్సిన లక్షణం. ఇప్పుడు మనం ఈ రోజు కూడా మనం అశోకుడు చెట్లు నాటాడు అని చెప్తాం. అశోకుడు చెట్లు నాటాడా, ఇంకెవరన్నా నాటాడా పక్కన పెడితే, అంటే చెట్లు నాటిన తర్వాత అప్పుడు చెట్లు నాటితే నాకేమొస్తుంది అనుకోలేదు అశోకుడు. దాని ఫలాలు భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి, దానికోసం ఈ రోజు నేను పనిచేయాలనుకుంటున్నాను. అలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2000 టైంలోనే అలా అనుకున్నారు. ఇప్పుడు కూడా 2026లో 2047 గురించి మాట్లాడుతూ దానికి కావాల్సిన పునాదులన్నింటినీ ఇప్పుడే చేస్తారు. ఇవన్నీ ఇంకోటి ఇందాక మీరు గుర్తు చేశారు, సంక్షోభం నుంచి ఎలా విజయాల వైపు వెళ్ళాలి, దాని ఒక అవకాశం ఎలా మలుచుకోవాలి. తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చింది. ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత లక్ష్మీభారత్ రూపంలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభం వచ్చిన టైంలో దాన్ని నుంచి పార్టీని బయటికి తీసుకొచ్చి తను రాజకీయ నాయకుడిగా తను ఒక పెద్ద దిక్కుగా ఎలా ఎదిగారు అనేది కూడా చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇది ఎవరికి సాధ్యమయ్యేది విషయం కాదు. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా ఆ ప్రయత్నం చేశారు. కానీ ఆయన చరిత్రలో ఒకలాగా మిగిలిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ నాయకుడిగా ఒకలాగా మిగిలిపోయారు. ఈ రెండింటికి తేడాను మనం గమనిస్తే మనం ఎవరిని విమర్శించేది కాదు, ఎవరిని పొగిడేది కాదు. కానీ రెండు పార్శ్వాలు, ఒకళ్ళు ఒకలాగా ఎలాగా ముద్రపడ్డారు, ఒకళ్ళు ఇంకొకలాగా ఎలా ముద్రపడ్డారు. దీన్ని మనం గమనిస్తే అలాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని పార్టీని నిలబెట్టడం ఎలా. ఇందాక సురేంద్రనాయుడు గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఆయన మొదటి నుంచి కూడా నా కార్యకర్తల పేర్లు రాసుకునేవాడంటే ఆ కార్యకర్తలే ఆ సంక్షోభం సమయంలో ఈయన వెనకాల నిలబడ్డాడు. ఎందుకంటే తర్వాత ఎలక్షన్లో ఈయన గెలిచి చూపించాడు. ఆ సంక్షోభం తర్వాత ఎలక్షన్లో గెలిచి చూపించాడు. ఇది సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ కార్యకర్తలందరినీ అంతా ఆయన ఓన్ చేసుకున్నాడు, కార్యకర్తలు కూడా ఆయన అంతా ఓన్ చేసుకున్నారు. కాబట్టి అంత సంక్షోభ సమయంలో ఆయన నిర్వహించిన పాటు చాలా వివాదాస్పదమైనా కూడా కార్యకర్తలందరూ ఆయన వెనకాల నిలబడి, లేదు ఈయన చేసింది కరెక్ట్, ఈ టైంలో ఈ పని చేయడం కరెక్ట్ అని చెప్పి ఆయన వెనకాల నిలబడి పార్టీని గెలిపించారు. సో చరిత్రలో రాజకీయాల గురించి ఎవరైనా తెలుసుకునే వాళ్ళు, రాజకీయ పాఠాలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఆ సంక్షోభం నుంచి ఆయన బయటికి వచ్చిన తీరు ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి. ఎట్లా సక్సెస్ఫుల్ గా ఈయన ఇలా నిలబడ్డాడు అన్నదాన్ని ఒక రాజకీయ పాఠం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయన సక్సెస్ఫుల్ గా చేసి చూపించారు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత, అధికారం లేనప్పుడంతా పార్టీ కోసం పనిచేస్తారు ఆయన, అధికారం వచ్చిన తర్వాత అంతా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తారు. మళ్ళీ పార్టీని పక్కన పెడతారు, పార్టీ ఇంకోళ్ళు ఎవరో చూస్తుంటారు. పార్టీ మీద కన్నా కూడా ప్రభుత్వం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ పథకాలు ఎలాంటివి తీసుకురావాలి, ఎలాంటి పథకాలు తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, మనం విజన్ 2047కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం పనులు చేయాలి, 2020కి వెళ్ళాలంటే అప్పుడు ఏం పనులు చేయాలని అప్పుడు ఆలోచించారు. 2047కి వెళ్ళాలని ఎలా ఉండాలి అని ఆయనకి బర్త్డే విషెస్ స్టార్ట్ అయినాయండి. అందరూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, వార్మ్ బర్త్డే విషెస్ టు ది హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు జీ. మే భగవాన్ తిరుపతి బాలాజీ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, లాంగ్ అండ్ ప్రాస్పరస్ లైఫ్. సో అంటే దేశవ్యాప్తంగా ఆయనకున్న అభిమానుల్లో ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరే రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, వేరే పార్టీల నుంచి ఆ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ది స్టార్టెడ్. బహుశా మరి కాసేపట్లో మోడీ గారు, అమిత్ షా గారి దగ్గర నుంచి కూడా వస్తాయి. ముందుగా యోగి ఆదిత్యనాథ్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్. జనరల్గా యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాటికి ఈ విషెస్ ఇవ్వటం ఆయన బుల్డోజింగ్ వ్యవహారమే. ఈ సాఫ్ట్ టోన్ తోటి రావటం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్న ప్రేమ, వాత్సల్యం, అభిమానం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమంటారు శ్రీరామ్ గారు? ఖచ్చితంగా అండి. ఎవరైనా ఇప్పుడు నేను చెప్పింది అదే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నేర్చుకోదగిన పాఠాలని ఆల్రెడీ ఆయన నేర్పించి చూపించాడు. అది ఎవరికైనా కానీ
నేర్చుకోదలుచుకుంటే ఆయన జీవితంలోంచి, ఆయన రాజకీయాల్లో నుంచి మనం నేర్చుకోదగిన పాఠాలు ఉంటాయి. నాకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే రాజకీయాలు కాదు, లేదంటే ఆయన వ్యక్తిగత జీవితం అని, కానీ ఆయన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసే విధానం అనేది ఏదైతే ఉందో అది చాలా నాకైతే అసూయగా కూడా ఉంటుంది అంతవరకు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన 76 years ఆయన తిరుపతికి మెట్లెక్కి వెళ్తాడు. నేను ఎక్కలేను. ఆయన ఎలా ఎక్కుతారు అనేది నేనైతే చాలా ఆయాసపడిపోయాను ఒకసారి విన్నప్పుడు. అంటే చిన్నప్పుడు సరే వెళ్దాం అనుకోండి, కానీ తర్వాత మనం అంత ఆయాసపడిపోతుంటే ఆయన మాత్రం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఎవరైనా సరే ఇలా ఉండాలి మన ఆరోగ్యం. 76 years వయసులో మనం చంద్రబాబు నాయుడు గారి లాగా ఉంటే కనుక అంతకన్నా అదృష్టం లేరా బాబు అని అనిపిస్తుంది. అంటే చూడండి, రాజకీయ జీవితం, మిగతా సంక్షోభాల నుంచి బయటపడటం, రాజకీయ పాఠాలు ఎలాగా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడాతో పాటు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం అండి. చాలా మంది ఈ వయసుకు వచ్చేసరికి ఇంకా అయిపోయిందిలే, మనకి ఎందుకులే 60 దాటిపోయినాయి, ఇంకా 70 దాటిపోయినాయి, మనం హాయిగా కృష్ణారామ అనుకున్నాం, లేదంటే మన మనవాళ్ళకో కొడుకులకో మొత్తం అంతా వారసత్వాన్ని అప్పు చెప్పేసి ఆయన ఆ ఉద్దేశమే లేదు ఆయనకి. ఆయన మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి మన ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రి, వారు కూడా గ్రీటింగ్స్ ఇప్పుడే పంపించారు. Heartiest birthday greetings to the Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu ji. I pray to the Almighty for your good health, long life and continued success in public service. May Andhra Pradesh scale new heights of development and prosperity under your visionary leadership. నిజంగా మనం ఇది గొప్పగా చెప్పుకోవాలి. మన లీడర్కి దేశవ్యాప్తంగా వస్తున్న ఈ శుభాకాంక్షల వెళ్ళు. మొదటగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదినం శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఇలా హెల్దీగా ఇంకా చూడాలని కోరుకుందాం. అయితే అంటే ఈయన ఈ రోజు వచ్చిన నాయకుడు కాదు కదా సార్, దేశవ్యాప్తంగా అందరికీ నోటెడ్ పర్సన్. 4th time ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఆ బర్త్డే విషెస్ అనేది ఇంకా ఈ రోజు అంతా వస్తానే నడుస్తూనే ఉంటుంది ఈరోజు. అయితే ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం భువనేశ్వర్ గారు ఆఫర్ చేయటం అనేది అది కూడా అభినందనీయం. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా సార్, నెగిటివ్ ఏం కాదు, అన్నా క్యాంటీన్లు అనేది ఒక గుడ్ కాన్సెప్ట్. కాకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా ప్రభుత్వం ఒక స్కీమ్ కానీ, ఒక పథకం కానీ, ఒక బెనిఫిట్ కానీ ఒకటి తీసుకొస్తే అది అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా ఉండాలి అనేది నా అబ్జర్వేషన్ సార్, అంటే నా ఒపీనియన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేవి రీసెంట్గా ఒక 60+ 63 ఏమో కొత్తగా స్టార్ట్ చేశారు. టోటల్గా 269 అయినాయి. వీటిల్లో ఒక 65 అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, మిగిలినవన్నీ కూడా కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉంది. ఇక్కడ కానీ మీరు చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 0.1% పీపుల్ మాత్రమే అన్నా క్యాంటీన్లో లబ్ధిదారులు, అంటే భోజనం చేసేవాళ్ళు. అంటే 2 లక్షల మంది, అది ఒప్పుకుంటాను నేను కూడా. రోజుకు 2 లక్షల మంది తింటున్నారంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే రోజుకు 70,000 మంది తింటున్నట్టు. ఆ 2 లక్షలు డివైడెడ్ బై 3 పూటలు చేస్తే ఆ 70,000 ఎంత? 5.5 కోట్ల పైన జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఈ 70,000 ద్వారా అందేది 0.12% ఆఫ్ పీపుల్ మాత్రమే, అంటే 1% ఆఫ్ పీపుల్ కూడా కాదు. రెండోది, ఇది ప్రచార ఆర్భాటము పబ్లిసిటీకి బాగా పనికొస్తుంది. కానీ ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు సిటీలో ఎవరైనా ఒక రోజు కూలి ఎంత ఉంటుంది, పల్లెటూరులో ఎంత ఉంటుంది? ఉపాధి హామీ పథకంలో వేసవి కాలంలో 25 లక్షల నుంచి 40 లక్షల మంది పనిచేస్తారు ఉపాధి హామీ పథకంలో. వాళ్ళ కూలి ఈ రోజు కూడా 300 రూపాయలు. రీసెంట్గా ఏదో పెంచారు 7 రూపాయలు. 300 రూపాయలు కూలి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల వర్కుల దగ్గర ఎక్కడో చోట వర్క్ చేస్తున్న ఉపాధి హామీ పనుల్లో పనిచేసి కూలీలు ఉండారు చూసారా, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పథకాలు రీచ్ అయ్యి వాళ్ళకు కూడా అందించగలగాలి కదా. అలా కాకుండా కేవలం ఓన్లీ అర్బన్లో, టౌనుల్లో, అంటే అందరూ అర్బన్ వస్తుంటారు కాబట్టి పనుల రీత్యా వాళ్ళకి కనపడటం కోసం, పబ్లిసిటీ కోసం. ఎందుకు నేను ఈ పథకం మంచిదనే చెప్తున్నా, మళ్ళీ క్లారిటీగానండి. 0.12% పీపుల్ కూడా అందని పథకం, గ్రామీణ ప్రాంతాల్లో 300 రూపాయలకే కూలికి వెళ్తున్న ఉపాధి హామీ పథకం, అంటే అందులో వెళ్ళే కూలీలను కూడా అందే విధంగా దీన్ని ఇంకొంచెం డిజైన్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. 668 మండలాలు ఉన్నాయి కదా, కనీసం ఇనిషియల్ గా మండలానికి ఒక అన్నా క్యాంటీను, ఇలా ఇంకొంచెం దీన్ని అగ్రెసివ్ గా ఎక్స్టెండ్ చేస్తే లబ్ధిదారులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం వాళ్ళు, అంటే కేవలం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు మాత్రమే
ప్రభుత్వ పథకం అందటం అనేది కాదు. ఇది మంచి పథకం కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయండి గ్రామీణ ప్రాంతాలకు. ఇప్పుడు ఎలాగో మొన్న ఒక 60 ఎక్స్టెండ్ చేశారు, అలాగే ఇంకా ఎక్స్టెండ్ చేసి మండలానికి ఒకటి ఇనిషియల్గా. అండ్ ఎస్పెషల్లీ నా ఒపీనియన్ ఏంటంటే 300 రూపాయల కూలి కోసం వెళ్తున్న గ్రామీణ ప్రాంత కూలీలను ఎందుకు వదిలేయాలి? వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి కదా. వేసవి కాలంలో 25 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్ ఉపాధి హామీ పథకంలో. వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. రైట్. మన కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మన విజనరీ లీడర్ పుట్టినరోజు, 76 ఇయర్స్, శతమానం భవతి అని చెప్పి ప్రపంచం మొత్తం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ విజనరీ లీడర్షిప్లో మీ రాష్ట్రమే కాదు దేశానికి కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ బర్త్డే విషెస్. యోగి ఆదిత్యనాథ్, భజన్లాల్ శర్మ గారు ఇద్దరు కూడా వాళ్ళు విషెస్ ఇంకా వస్తాయి, ఇంకా ఇప్పుడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా వస్తాయి. సో ఒక ఛాలెంజ్ నుంచి ఆ ఛాలెంజ్ని చూసి వణికిపోవటమో భయపడటమో కాదు, దాన్ని అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నం, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయనలో ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ ఒక అన్పార్లర్ లీడర్ని ఆంధ్రప్రదేశ్ అందించింది. సో ఆ గుడ్ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ జనరేషన్ కూడా గుర్తిస్తుంది. అది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన క్వాలిటీస్ గురించి అందరూ మాట్లాడారు. మీరేమంటారు? రాజన్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలప్పుడే రాజకీయాలు చేస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఆ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి సంస్కారం, సంస్కృతి కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇది ఆయనే కాదు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి తెలిసింది. వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అతి త్వరలో కోలుకొని మళ్ళీ ఇటు సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగం ప్రజా జీవితంలో కానీ ఆయన కూడా త్వరితగతిన వచ్చి మళ్ళీ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు, సరే ప్రతి నాణానికి కూడా బొమ్మ ఒక వైపు ఉంటే బులుసు ఒక వైపు ఉంటుంది. ఇప్పుడు సందర్భం ఆయన పుట్టినరోజు కాబట్టి మీరు మంచి మాటలు చెప్పమన్నారు కాబట్టి నా యాజ్ ఎ యంగ్స్టర్ గా, యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ గా మొదలైనటువంటి నా జీవితంలో కూడా నేను ఆయన్ని ఏంటి అంటే ఖచ్చితంగా డిసిప్లిన్, నో డౌట్ అందులో. రెండోది ఆరోగ్యం మెయింటైన్ చేసేటటువంటి పద్ధతి. ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఎందుకంటే 76 ఏళ్ల వయసులో రేపు ఉదయం ఆ వయసు వచ్చేటప్పటికి మీరు నేను ఉంటామన్న గ్యారెంటీ కూడా లేదు. కానీ 76 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారంటే డెఫినెట్ గా ఆయన ఆరోగ్యాన్ని ఆయన పరిరక్షించుకునేటటువంటి విధానం, ఆయన డిసిప్లిన్ కి ఇది. రెండవది ఏంటంటే ఒక పెద్ద గోల్ పెట్టుకునే దాంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలైనటువంటి 6 ఎకరాల పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చాలా మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఎకరాలు అంతకన్నా లోపు లేదా అంతకన్నా పైన నుంచి రాజకీయ జీవితం ప్రస్థానం మొదలుపెట్టిన వ్యక్తులు ఉన్నారు. కానీ అందరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారంటే సరే ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేసే విధానం గానీ, మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ, లేదంటే రాజకీయంలో ఎత్తులు ఉండాలి, పై ఎత్తులు ఉండాలి, ఉండాలి. ఇప్పుడు ట్రూ స్పిరిట్ నుంచి మనం ఎవరైనా సరే ఎనీ డిసిప్లిన్ నుంచి వచ్చిన వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వ్యూహాలు ఎలా వేస్తారు, ఎలా వచ్చింది. ఒక్క నిమిషం సార్, వాస్తవం గారు నా టర్మ్ గారు దయచేసి నాకు కూడా అవకాశం కల్పించాను. మీరు కానీ ఇందాక మీకన్నా ముందు మాట్లాడిన పెద్దలు కానీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సంక్షోభం నుండి అవకాశాలు ఎలా సృష్టించుకోవాలని పదే ఆయన చెప్తూ ఉంటారు. అది వాస్తవం. ఉదాహరణకి మన విశ్లేషకులు వారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి సంక్షోభం నుంచి ఆయన ముఖ్యమంత్రి అనేటట్టు ఒక అవకాశం సృష్టించుకున్నారు. అదే విధంగా ఓటుకు నోటు కేసు అనే సంక్షోభం నుంచి అమరావతి అనేటువంటి అవకాశాలను సృష్టించుకున్నారు. లేదు హుదూద్ లాంటి తుఫాన్ నుంచి రికార్డ్ స్టాంపర్ అనేటువంటి అవకాశాన్ని సృష్టించుకున్నారు. సో సంక్షోభం నుండి అవకాశాన్ని సృష్టించడమే చంద్రబాబు నాయుడు గారు కాదు, అసలు సంక్షోభాన్ని సృష్టించడం కూడా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఆయన రాజకీయ చిత్రత, దీన్నే కాదల్లా. ఎందుకంటే మొన్న ఇప్పుడు మా పార్టీ నాయకులు కూడా ఎవరో చెప్పారు, ఖచ్చితంగా చాణక్యుడు కూడా ఈ రకంగా ఆలోచించచ్చా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చూసి అనుకోవచ్చు.
తప్పేం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు దేన్ని ఎట్లా అయినా చేసి ఎట్లా అయినా మేనేజ్ చేయగలగడం ఆయనకు ఉన్నటువంటి టాలెంట్, నో డౌట్. ఖచ్చితంగా రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండాలి, కానీ మోసాలు దగాలు వెన్నుపోట్లు మాత్రం ఉండకూడదని యాజ్ యంగ్స్టర్ గా నేను కోరుకుంటున్నాను. ఆయన నుంచి మంచిని ఏ విధంగా స్వీకరిస్తామో ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని విడిచిపెడతాం కూడా. అయితే ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇంకా లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. ఆయన ఆరోగ్యపరంగా రాజకీయంగా బాగుండాలని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా కోరుకుంటూ, ఆ భగవంతుడికి ఆయనలో కలిగించాల్సిన మార్పు మేము కోరుకునేది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా ఆయన నెరవేర్చే దిశగా ఆయన ఆలోచన భగవంతుడు మార్చాలని చెప్పి ప్రజలు మోసం చేసి మభ్యపెట్టే వ్యవహారం నుంచి పక్కకు తప్పించి ఎక్కడున్నైనా మంచి మార్గంలో ఆయన్ని రాజకీయంగా ప్రజా జీవితంలో నడిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ఒక సబ్జెక్టు, అంటే మీరు ఆంధ్ర ఇన్స్టిట్యూట్ అంటే నేను కూడా ఆంధ్ర ఇన్స్టిట్యూట్, ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలా ఏర్పాట్లు అవుతున్నాయి క్లుప్తంగా? శతాబ్ది ఉత్సవాలు ఒకటి థ్యాంక్ యూ. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనగానే ఒక భావోద్వేగం, ఒక ఎమోషనల్ బాండింగ్ అందరికి. నేను ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో లా పూర్తి చేసినటువంటి విద్యార్థిని, ఆలుమ్ని. అయితే జనరల్ గా మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సార్? ఆగస్టు 15. మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఆగస్టు 15 చేస్తాం తప్ప ఆగస్టు 16 ఎప్పుడు చెయ్యం. కానీ అదేంటో ఈసారి అసలు ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తయ్యే రోజుకి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలు జరగట్లా, తర్వాత నెక్స్ట్ డేకి పెట్టారు. ఏంటంటే కరెక్ట్ గా 100th ఇయర్ కి సండే పడుతుందట. ఏమన్నా స్టూడెంట్స్ క్రౌడ్ కూలింగ్ కష్టం అవుతుందని చెప్పి నెక్స్ట్ డే కి మార్చేసుకున్నారు. అది రియల్ గా నాకైతే వ్యక్తిగతంగా షాక్ అనిపించింది. ఏంటో ప్రభుత్వంలో మొన్న అలాగే మోదకొండమ్మ అమ్మవారి పండుగ మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతంలో మోదకొండ అమ్మవారు అంటే వెరీ వెరీ పవర్ఫుల్, మాకు చాలా సెంటిమెంట్. తరతరాల నుండి ఒకే తిథులు తేదీల మీద జరిగే దాన్ని కూడా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇంకోటి దానికోసం మార్చేశారు. అదో పక్క ఇదో పక్క. ఇక రెండో అంశం గురించి వస్తే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి శతాబ్ది ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కేటాయింపు జరగలేదు సార్. ఇది వాస్తవం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనే దాంట్లో సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, స్టేట్ ఫండ్స్ వస్తాయి, సెల్ఫ్ సస్టైనబుల్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్స్ జరిగేటువంటి ఇతర వ్యవహారాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆంధ్ర యూనివర్సిటీ సొంత ఫండ్స్ లోంచి డబ్బులు తీస్తున్నారు తప్పితే ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. మరొక అంశం ఏంటంటే గత 3 నెలలుగా నెలకి ₹30 కోట్ల చొప్పున ఆంధ్ర యూనివర్సిటీ జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లా. ఓన్లీ ఏదైతే ఓన్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఓన్ ఫండ్స్ నుంచే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. జనరల్ గా ఒక నెల రాకపోతే ఆ నెల నెక్స్ట్ నెల వేసే పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వం. కానీ ఎందుకన్నా గత 3 నెలల నుంచి కూడా జరగనటువంటి పరిస్థితులు. ఇకపోతే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖపట్నంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే టీ హబ్ అని పెట్టారో అలాగే ఆ హబ్ అని చెప్పేసి, అంటే లెట్ ఇట్ బి ఆంధ్ర హబ్ అనుకోవచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ హబ్ అనుకోవచ్చు, ఆ హబ్ అని చెప్పి ఒక సిఇఓని ఏర్పాటు చేసి 136 స్టార్టప్స్ ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా మొదలైనవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ సిఇఓ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఖాళీ చేసి టాటా ట్రస్ట్ వైపు వెళ్ళిపోయారు. ఆ హబ్ కూడా మూతపడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. విశాఖపట్నం వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సెక్రటరీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ కి తిరుపతికి ₹15 కోట్ల అలకేట్ చేశారు. ఫుడ్ టెస్టింగ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఇక్కడ డెవలప్ చేయాలి, ఫుడ్ హబ్ గా తయారు చేయాలని. ₹5 కోట్ల ఎక్విప్మెంట్ వచ్చింది. మా ప్రభుత్వం కరెక్ట్గా దిగిపోయేటప్పుడు ఎలక్షన్ కూడా అని ఓపెనింగ్ చేయలే. ఇప్పటికీ ఆ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ అవ్వాల, అవన్నీ కూడా మూలన పడిపోయినాయి. అంటే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు చేసుకోవడానికి ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం, ఒక రకంగా ఆనందిస్తాం. భావోద్వేగం మీరు ప్రస్తావన చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఒక యూనివర్సిటీ ఉన్న ప్రాంతం నుంచి, తిరుపతి నుంచి. సో డెఫినెట్ గా ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశతో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సో ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పుట్టినరోజు ఈరోజు, చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు, ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పుట్టినరోజు. నేచురల్ కోరుకుంటారు ఆ ప్రాంతంలో వాళ్ళు, అలాగే అక్కడ చదువుకున్న రాజీవ్ గాంధీ అయితే నేను నేటివ్ కాపీని అక్కడ చదువుకున్నా. దుర్గా శ్రీరామ్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, ఐ బిలీవ్. నేను కూడా, మీరు కూడా ఇంజనీర్. సో మా అందరి విజ్ఞప్తి మీ ద్వారా వెళ్ళాలి. వాసుదేవన్ గారు, ఇప్పుడు మాకు ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా, ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు జరిగాయి. ఇక్కడ స్వర్ణోత్సవాలు ఏ రోజైతే ఎస్వి యూనివర్సిటీ పుట్టిందో ఆ రోజు చేయలే, 15 రోజుల తర్వాత చేశారు స్వర్ణోత్సవాలు. నాకు బాగా గుర్తు. నేను ఆ రోజు అరుణ్ కుమార్ అనుచరుడిగా ఉన్నా. రాజశేఖర రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అరుణ్ కుమార్ గారి అనుచరుడిగా ఉన్నా. ఆ రోజు 15 రోజుల తర్వాత క్రౌడ్ ఫుల్ చేసి
క్రౌడ్ ఫుల్ చేసి స్వర్ణోత్సవాలు జరుపుతామని చెప్పి 15 రోజుల తర్వాత చేశారు. అంటే స్వతంత్ర దినోత్సవం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు చేసి మరుసటి రోజు చేసేదానికి ఎస్ యూనివర్సిటీలో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో పుట్టినరోజే చేసేదానికి 10 రోజు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి దీనికి మనం పొంపం చేసుకుంటూ టాలీ చేసుకో. ఇవి ఒక రకమైనవి, అవి ఒక రకమైనవి. ఒకటి. రెండోది, ఇందాక మన సోదరుడు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకున్నా. ఖచ్చితంగా దాని ఏదైనా లోపాలు అటు ఇటు ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సరిచేసే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకటి. మూడోది మా విశ్లేషకులు ఒక మాట చెప్పారు. ఏది? అన్నా క్యాంటీన్ గురించి. అన్నా క్యాంటీన్లు అంటే మంచి పథకమే, అయినా విలేజ్ల్లో పెట్టలేదు అని. దాని కూడా నేను స్వాగతిస్తున్నా. దాన్ని నేను విమర్శలు చేయదలుచుకోవాలా. ప్రతి మండలానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టాలా అనేటువంటి దృఢ నిశ్చయం ప్రభుత్వం ఉంది. ఆ దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తాం. ప్రతి పల్లెలో కూడా అన్నా క్యాంటీన్, అంటే ప్రతి గ్రామం అంటే 4 విలేజ్లు కలిసి ఒక గ్రామం ఉంటది. అట్లా ప్రతి గ్రామంలో కూడా రాబోయే కాలంలో అన్నా క్యాంటీన్ పెట్టాలా అనేది ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం. ఆ విధంగా చేస్తాం, దీంట్లో అనుమానం లేదు. మూడోది, మా సోదరుడు చక్కగా మాట్లాడతాడు, దాంట్లో అనుమానం లేదు. 2-3 సార్లు కూడా మేము డిబేట్ చేశాము. మాట్లాడుతూనే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏది? 2 ఎకరాల నుండి ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలా అనే ఇది ఆయన దగ్గర నేర్చుకోవాలా అని చెప్పి. ఖచ్చితంగా. ఎందుకంటే మనము బలకనూరులో ఇంగ్లీష్ వాళ్ళకు పంది మాంసం సప్లై చేస్తూ దాని తర్వాత కొడుకును ఎలా ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు, దాని తర్వాత మనవడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు అనేది కూడా చాలా మందికి తెలియదు. అది కూడా నేర్చుకోవాలా. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటా. ఏ విషయాలు నేర్చుకుంటానంటే, మన ముఖ్యమంత్రి పదవి కోసం మనం ఎంతైనా దిగజారొచ్చు, ఏ పట్టుదలతో అయినా మనం ముందుకు పోవచ్చు. మనం అనుకున్న సిద్ధాంతం కోసం మనం ఎవరైనా లేపేయచ్చు, బాబాయినైనా లేపేయచ్చు, లేకపోతే ఇంట్లో తల్లిని చెల్లినైనా తరిమేయచ్చు. సురేంద్ర నాయుడు గారు, సబ్జెక్ట్ అది కాదు. సురేంద్ర నాయుడు గారు, మనం లెట్ us talk about సురేంద్ర నాయుడు గారు, లెట్ us talk about ఈ రోజు చంద్రబాబు గారి గురించి, వారి నుంచి నేర్చుకోవాల్సిన గురించి మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ అంశాలు, వేరే వాళ్ళ పుట్టినరోజులో ప్రస్తావనలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా నేను ఇవాళ చంద్రబాబు గారి క్వాలిటీస్ గురించే మాట్లాడతాను. ఒకే నిమిషం. చంద్రబాబు గారికి ఆ రోజుల్లోనే వాళ్ళ తండ్రి గారి పేరు మీద 20 ఎకరాలు నారా వారి పల్లిలో భూమి ఉంది. 5 ఎకరాలు వేరే వాళ్ళకు వితరణ ఇచ్చారు. ఈ రోజు అక్కడ టిటిడి కళ్యాణ మండపం కట్టింది. చంద్రబాబు గారి తండ్రి గారు డొనేట్ చేసిన 2 ఎకరాలలో టిటిడి కళ్యాణ మండపం కట్టారు. అదే విధంగా అక్కడే హాస్పిటల్ కట్టింది. మీరు చూడొచ్చు, లేదు రాజు వచ్చినప్పుడు నేను తుడుపు చూపిస్తా పత్రాలతో పాటు, లేదంటే నేను రాజు నెంబర్ పెట్టమన్నా పెడతా. ఏ రోజు ఎన్ని సంవత్సరాలకు ముందు డొనేట్ చేశాడో 5 ఎకరాలు ఖజూరపు నాయుడు అనేది కావాలంటే కూడా నేను పెడతా. ఆ విధంగా మాట్లాడదు తప్పు కదా సార్. నేను చాలా సార్లు చెప్పా 2 ఎకరాలు కాదురని. ఆయన ఎవరో పనికిమాలలో చెప్పిన దాన్ని మనం ట్రూ కాపీ చేసేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా సార్. నాకు కూడా బాధ ఉంటుంది కదా మా నాయకుడిని అన్నప్పుడు. మీ నాయకుడిని అంటే మీకు ఎంత బాధ వస్తుందో మా నాయకుడిని అన్నప్పుడు కూడా మాకు బాధ ఉంటుంది కదా. కాబట్టి నేనేమంటానంటే అది పక్కన పెట్టి వచ్చినప్పుడు ఎన్నికలు మీరు విమర్శించచ్చు, నేను విమర్శించచ్చు. ఎన్నికలు లేని సందర్భం బర్త్డే రోజు కూడా మీరు 2 ఎకరాలు ఈ రోజు లెఫ్ట్ విత్ 15 minutes మంచి మాటలు చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుందాం. ఆనంద్ మహీంద్ర ఒక సందర్భంలో అన్నారు అన్స్టాపబుల్ మ్యాన్ చంద్రబాబు నాయుడు అని. అలాంటివి చెప్పుకుందాం. ఇన్స్పిరేషన్ ఇస్తుంది నెక్స్ట్ జనరేషన్స్కి, కరెంట్ జనరేషన్స్కి, ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్న విభోట్ నాయకులందరికీ. అండ్ ఇంకోటి, ఈ సందర్భంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్లో చిట్ట సెంటెన్స్ ప్రజల గుండెల్ని తాకింది. ది నేషన్ విల్ రిమెంబర్ అని ఒక మాట అన్నారు ఆయన. జాతి మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ఎవరు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అపోజ్ చేసిన పార్టీలన్నింటినీ జాతి గుర్తుంచుకోండి. అది ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ వచ్చింది. అదేదో ఎవరో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ రాసింది కాదు, అది ఆయన ఫీల్ అయింది, ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్ కోసం నిలబడగల వ్యక్తి, దాన్ని సాధించగల వ్యక్తి, దాన్ని ఎలాగైనా సరే ఇంకోసారి
పార్లమెంట్ సమావేశాలు పెట్టి అవసరమైతే మొత్తం అన్ని పార్టీలతో కూర్చొని మాట్లాడగల నాయకుడు. ఏది అక్రాస్ ద టేబుల్ కాంగ్రెస్ వాళ్ళు రానివ్వండి, కమ్యూనిస్టులు రానివ్వండి, మమతా రానివ్వండి, ఎవరైనా సరే ఈ మనిషి అక్కడ కూర్చుంటే ఆయన చెబితే ముందర మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అని తలుపైన వెళ్తారు. అలాంటి ప్రయత్నం ఆయన ద్వారా జరగాలని చెప్పి దేశం కోరుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి కూడా తన కోర్ టీం ఉంటుంది కదా, ఆయన కోర్ టీం, క్యాబినెట్లో ఆయన నేరుగా ప్రస్తావించలేదు, కోర్ టీంతో దిస్ మస్ట్ బి హ్యాండిల్డ్ టు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకే ఇవ్వాలి ఇది, దిస్ మస్ట్ బి హ్యాండిల్డ్ బై చంద్రబాబు నాయుడు గారు, ఆయనకే ఇవ్వాలి, ఆయన మాత్రమే చేయగలరు. బహుశా ఇంకోసారి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. చూడండి అక్కడ ట్వీట్ చూస్తున్నారు, ది నేషన్ విల్ రిమెంబర్ అని రాశారు. అంటే ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అది వచ్చింది. ఇలా రిజర్వేషన్ బిల్ ఆపితే ఎన్నాళ్ళకి వస్తుందండి? వేరే దేశాలు చూస్తే 40 నుంచి 60% మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది, మహిళా రిజర్వేషన్ ఉన్నాయి, బిల్లులు లేవు. అక్కడ రిజర్వేషన్ అనరు, వాళ్ళ భాగస్వామ్యం ఉంది. మనం రిజర్వేషన్ అని అనుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం. దాని నుంచి బయటపడే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. దానికి మనం బాసటగా నిలుద్దాం. సురేంద్ర నాయుడు గారు, అటువంటి అంశాల మీద మనం మాట్లాడదాం. వాసుదేవన్ గారు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించింది ఆస్తిలో సగ భాగం ఆడబిడ్డలకు ఉండాలని, అదేవిధంగా 33% చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఆ రోజు స్థాపించారు. దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దురదృష్టం నిన్న వీగిపోయింది. కానీ చంద్రబాబు గారికి అన్ని పార్టీలతో ఉన్నటువంటి సత్సంబంధాల వలన ఈ మహిళా బిల్లును నెక్స్ట్ వర్షాకాల సమావేశాల్లో పెట్టి దాన్ని రూపుదాల్చే విధంగా, చట్టంగా రూపుదాల్చే విధంగా ఆయన కృషి చేస్తాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, అది జరుగుతుందని కూడా ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. దాంతో పాటు ఒకవేళ అటు ఇటు అయినా ఆ లోపల కానీ లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే, జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ల ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చట్టంతో పని లేకుండా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లో వాళ్ళకు అవకాశం కల్పించేటట్టుగా తెలుగుదేశం పార్టీ ముందుంటది. ఒక అడుగు ముందుకేసి ఆ విధంగా ముందుకు పోతుంది అని చెప్పి మా పార్టీ ఖచ్చితంగా దిశానిర్దేశం అయితే రూట్ లెవెల్ వరకు చేసింది. వాసుదేవన్ గారు. రైట్. త్వరగా శ్రీరామ్ గారు, సో మనం ఇంకా చంద్రబాబు ఇంకా ఆయన ముందున్న టాస్క్స్ ఏంటి ఈరోజు? అంటే ఈ కూటమిలో కంటిన్యూస్ గా ఆలోచిస్తున్నారు. 15 ఏళ్ళ పాటు ఏమంటున్నారో ఆ 15 ఏళ్ళ పాటు ఉండేలాగా చేయడం కూడా ఆయనకున్న టాస్క్. యాక్చువల్ గా ఆయనకి కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఆయన విజనరీ లీడర్ అని ఎందుకంటానంటే ఆయనకి లోపల ఏదున్నా కూడా ఈ రోజు దాకా ముఖ్యమంత్రిని కొడుకుని చేసే ప్రయత్నం చేయట్లా. ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు మా లోకేష్ ముఖ్యమంత్రి అని నినాదాలు చేసినా, ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టినా వద్దు అలాంటివన్నీ చేయకండి అని చెప్పి ఎప్పటికప్పుడు అడ్డుకట్టేస్తున్నారు. అదే ఆయన విజనరీ లీడర్ ఉన్న లక్షణం. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారిని సీఎం గా చేస్తానంటే జనసేన పార్టీ రియాక్షన్స్ వేరేగా ఉంటాయి, జనసేన కార్యకర్తల రియాక్షన్స్ వేరేగా ఉంటాయని చాలా స్పష్టంగా రాజకీయాల్లో అన్ని చూసిన వ్యక్తిగా ఆయనకు తెలుసు. అందుకనే లోపల ఏది ఉన్నా సరే బయటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ని ఇంకా చాలా మంది చెప్తూ ఉంటారు, కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి చేయలేకపోయాడు, తప్పు చేశాడు, ఈయనన్నా తప్పు చేయకుండా ఉండాలని. కానీ ఇది తెలుసు లోకేష్ సీఎం చేస్తే ఏమవుతుంది అనేది తెలుసు. కాబట్టి అసలు ఆ ప్రయత్నాలు చేయకుండా కావాలంటే పార్టీకి అయితే నువ్వు నాయకుడిగా ఉన్నాయని చెప్పి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఇచ్చారు. అక్కడే ఆయన విజనరీ అనేది తెలుస్తుంది. అంటే రాబోయే 15 ఏళ్ళు అయితే ఈయనే ఉండాలి తప్ప మళ్ళీ వేరే వేరే ప్రయత్నాలు చేస్తే ఇబ్బందులు కలుగుతాయని ఆయన తెలుసు. కాబట్టి ఆ విజన్ ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. సంతోషం. ఆయన ఆ విజన్ ని కంటిన్యూ చేసినంతసేపు కూడా నాకు తెలుసుకోవడం పెద్దగా ఇబ్బందులన్నీ రావాలనుకుంటారు. తర్వాత కేంద్రానికి సంబంధించిన విషయంలో కేంద్రానికి సంబంధించి ఈ రోజు ఆయన టాస్క్లు ఏమున్నాయి అని కరెక్ట్ గా టాస్క్లు ఏమున్నాయంటే, సరే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది అది పెద్ద విషయం కాదు, వాళ్ళు సరిగా తీసుకురాలేదు, బీజేపీ వాళ్ళు సరిగా తీసుకురాలేదు, అనవసరంగా బీజేపీ కలిసి తీసుకొచ్చారు. కానీ లేదంటే అది అయిపోయి ఉండేది, ఇంకోసారి దానికి విడిగా తీసుకొస్తే అది అయిపోతుంది. దానికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారి అవసరం కూడా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈయన అవసరం ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అంటే తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో ఈయన పనిచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు. ఆ రోజు ప్రత్యేక హోదా అడిగితే ఆ రోజు ఏమో పొమ్మన్నారు, ప్రత్యేక స్టేటస్ అన్నారు, తర్వాత దానికి చట్టబద్ధం అంటే అది కూడా ఏమో పొమ్మన్నారు. కానీ ఈ రోజు ఈయనకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఈయన అవసరం కాబట్టి
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది అవసరం కాబట్టి ఈ రెండింటిని సాధించగలిగిన నాయకుడు ఈయన కాబట్టి, ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక స్పెషల్ స్టేటస్ లేదంటే ప్రత్యేక దాని మీద వాళ్ళు 2-3 రకాలుగా చెప్తే కూడా చివరికి ఏది ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడి ఆ రోజు ఫైట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు వాళ్ళ అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఈ రోజు ప్రత్యేక హోదా సాధించే అవకాశం అనేది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ప్రత్యేక హోదాను తీసుకురావాలి. గతంలో ప్రత్యేక హోదా మీద మీరు ఏదైతే పోరాటం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా తీసుకురావట్లేదని మీరు ఏ విధంగా అయితే దెప్పికొచ్చారో, మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా అయితే దెప్పికొచ్చారో, ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం చెప్తూ మీతో అవసరం ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రోజు మీరు నెగోసియేషన్ చేసి, మిమ్మల్ని ఏం పోట్లాడమంటలేదు, మీరేం ధర్నా చేయట్లేదు, ఏం చేయట్లేదు, మీ రాజకీయ చతురతను వాడి, మీ ఎక్స్పీరియన్స్ ని వాడి, మిమ్మల్ని ఏ విధంగా అయితే విజనరీ అని అందరం మాట్లాడుకుంటున్నామో ఆ విజన్ ని మీరు చూపించి మీరు ప్రత్యేక హోదాన్ని తీసుకురావాల్సిన గుడ్ సజెషన్ త్వరగా శ్రీరామ్ గారు, మంచి సజెషన్ ఇది. ఒకసారి ఇంద్రనీల్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు అన్నా క్యాంటీన్లో వారితో భోజనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు వెళ్తున్నారు. తమిళనాడులో తెలుగు ఓటర్ల ప్రభావం బాగా ఉంది. బహుశా ఎన్డీఏ నాయకత్వం అందుకని చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి పంపిస్తున్నట్టుంది. 2011లో జరిగిన జనగణనలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది వాళ్ళ మాతృభాష తెలుగు అని ప్రకటించడం జరిగింది. 42 లక్షల మంది సార్, ఏది 2011లోనే. సో ఇంకొంచెం పెరిగి కూడా ఉండొచ్చు ఇప్పుడు, అంటే ఈ 15 సంవత్సరాల్లో జనాభా అండ్ ఓటర్స్ పెరుగుంటారు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది తెలుగు ఓటర్స్. ఒక 30 నుంచి 40 నియోజకవర్గాల యొక్క అంటే ఏమంటారు గెలుపోటములను నిర్దేశించే పరిస్థితిలో ఉండరు. సో మీరు చంద్రబాబు గారి టూర్ ప్లాన్ చూసినా కూడా ఎక్స్క్లూజివ్గా తెలుగు వాళ్ళు హైగా ఉండే చెన్నై, కోయంబత్తూరు, మధురై, సాత్తూరు అని ఒక నియోజకవర్గం చెప్పారు. అక్కడైతే 40,000 మంది ఉన్నారు. ఓకే, అట్లా ఎక్స్క్లూజివ్గా అంటే వాళ్ళు సెలక్షన్ కూడా ఎలా ఉంది అంటే ఎన్డీఏ సెలక్షన్ ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఒక నియోజకవర్గంలో 35,000 నుంచి 40,000 పైచిలకు ఉండారో, అంటే దే విల్ డిసైడ్ ద ఎలక్షన్ రిజల్ట్ అని నమ్ముతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఈ 2 రోజులు 3 రోజులు చంద్రబాబు గారి పర్యటనని ప్లాన్ చేశారు. నేను ఆ నియోజకవర్గాల లిస్ట్ కూడా చూసా. మీరు చెన్నైలో అయితే అసలు తెలుగు వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు కదా, చెన్నైలో 25 to 30%. అది ఎస్పెషల్లీ మీకు టీ నగర్ అవ్వచ్చు, తిరువళ్ళూరు అవ్వచ్చు, సెంట్రల్ కూడా మీకు మంచి నెంబర్స్ ఉంటారు సార్ అందరూ. కాకపోతే ఏంటంటే తమిళనాడులో తెలుగు మాతృభాష అని చెప్పిన వాళ్ళు కూడా బయట మాట్లాడేటప్పుడు తమిళే మాట్లాడతారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా తమిళే మాట్లాడతారు. వాళ్ళకి ఆ తమిళ మీద ఉన్న ఎఫెక్షన్ అలాంటిది. ఇప్పుడు ఒకవేళ తమిళనాడులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను చెన్నైలో కూడా ఒకప్పుడు జాబ్ చేశాను సార్, మనకి తమిళ రాకపోయినా పర్లేదు, తెలుగులో మాట్లాడినా 100% ప్రతి పని అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరికి అక్కడ చెన్నైలో ప్రతి ఒక్కరికి తెలుగు అర్థమవుతుంది. మనం తెలుగు మాట్లాడిన తర్వాత వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఒక స్ట్రాటజికల్ గా ఎన్డీఏ గుడ్ స్టెప్ అనే చెప్పాలి ఇది. ఎందుకంటే 4వ సారి సీఎం గా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లి తెలుగు ఓటర్లను ఇంప్రెస్ చేయాలి అంటే ఎన్డీఏ భాగస్వామిగా ఉండారు కాబట్టి బాగా సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకున్నారని ఉంది సార్. మధురై అవ్వచ్చు, కోయంబత్తూరు దగ్గర అవ్వచ్చు, లేదు చెన్నైలో అవ్వచ్చు, మీకు ఇంకా మన బోర్డర్ ఉంటుంది, ఏది బోర్డర్లో అవ్వచ్చు, కృష్ణగిరి జిల్లా అని ఉంటుంది కదా, ఆ జిల్లాలో అవ్వచ్చు. ఈ తెలుగు ఓటర్స్ చాలా హెవీగా ఉన్న కాన్స్టిట్యున్సీలు, ఆ సాత్తూరు అవ్వచ్చు, వీటిల్లో చంద్రబాబు గారి పర్యటన ప్లాన్ చేయడం అనేది ఎలక్షన్ స్ట్రాటజీగా నేనైతే కన్సిడర్ పాజిటివ్ స్ట్రాటజీ. అంటే ఇప్పటికీ అంటే ఎన్డీఏకి ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది అంటే 40% ఈ స్పెసిఫైడ్ నియోజకవర్గాల్లో ఉన్నారు కదా. చంద్రబాబు గారి పర్యటన ఎలాంటి అంటే అదే సార్ నేను ఏమంటున్నానంటే యాజ్ ఎ స్ట్రాటజీ గుడ్ మూవ్. సో చంద్రబాబు గారి ప్రసంగాలను ఆయన ఎంతవరకు తెలుగు ఓటర్లను అక్కడ మెప్పించి ఎన్డీఏకి ఓటేపీగలరు అనేది రిజల్ట్స్ రోజే తెలుస్తుంది మనకి. ఇన్ కేసు ఆ 30-40 నియోజకవర్గాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక నెక్స్ట్ టైం నుంచి అంటే తమిళనాడులో రాజకీయ పార్టీలు ఏంటంటే తెలుగు నాయకులను తీసుకెళ్లి ప్రచారం చేయించుకోవడం అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా పెట్టుకోండి. సో ఈ రిజల్ట్స్ చెప్తే అక్కడ తమిళనాడులో ఉన్న తెలుగు ఓటర్లు ని చంద్రబాబు గారు ఎంత ప్రభావితం చేయగలిగారు అనేది. రాజీవ్ గాంధీ గారు, సో మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ అండి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు పర్యటనకి వెళ్తున్నారు.
ఇప్పుడే ఇంద్రనీల్ గారు కూడా చెప్పారు, దాదాపు 4-5 ప్రాంతాల్లో, అంటే దగ్గర దగ్గర 40 నియోజకవర్గాలు, తమిళనాడు అక్రాస్ ద స్టేట్ 40 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఏ మేరకు చంద్రబాబు గారి పర్యటన అక్కడ ఎన్డీఏకి సానుకూలంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫ్రాంక్ ఏంటంటే చెన్నై బహుశా ఒక 3-4 సార్లు వెళ్ళి ఉంటాను. మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు మంగంబాకం, కోడంబాకం, తర్వాత స్టోలింగ్ నల్లూరు. తప్ప నాకు అంత అవగాహన లేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నది రిజల్ట్స్ తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. డెఫినెట్ గా ఒక ఒక ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి, గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు ఆయన అటుపక్క వెళ్తారంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ చూడడానికైనా డెఫినెట్ గా వస్తారు. ఆయన చెప్పింది వాళ్ళు ఆకర్షితులై నమ్మి డెఫినెట్ గా ప్రభావితం అయితే ఆ తాలూకా రిజల్ట్స్ రోజున మనకు కనబడుతుంది. అది వరకు. ఇక రెండోది సోదరులు, ఒకటి తెలుగుదేశం పార్టీలో కాస్త కొద్ది మంది హుందాతనంగా మాట్లాడే వ్యక్తుల్లో నేను సురేంద్ర నాయుడు గారిని కూడా డెఫినెట్ గా చేరుస్తాను ఆ లిస్ట్ లో. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే యూనివర్సిటీతో భావోద్వేగ సంబంధం, ఇప్పుడు మీ డిబేట్ కి వచ్చే ముందు కూడా పొద్దున్నే లేచి మేము గ్రౌండ్ కి వెళ్ళాలన్నా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కి వెళ్ళి వాకింగ్ చేసుకుని వస్తాం. సో అంత భావోద్వేగంతో కూడినటువంటి అంశం మీద ఖచ్చితంగా ఆయన విమర్శలు చేయకుండా సరే ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. దానికి ప్రత్యేకంగా మీకు వారికి కూడా నా ధన్యవాదాలు. ఇక రెండవది, సరే ఖచ్చితంగా నేను 2 ఎకరాల గురించి మాట్లాడడానికి విమర్శలు చేశారు. రాజకీయాల్లో సహజం, ఒక విమర్శకి ప్రతి విమర్శ అనేది ఉంటది. వాళ్ళ పార్టీ లైన్ వారికి ఉంటది, మా పార్టీ లైన్ మాకు ఉంటది. దానికి ఉదాహరణ ఏంటంటే ఎక్కడో దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాస్త మార్పు, కాస్త హుందాతనం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ప్రప్రథముడుగా ఉంటానన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే యాజ్ యంగ్స్టర్ గా, యాజ్ ఎడ్యుకేటెడ్ గా వ్యక్తిగత విమర్శల కన్నా ప్రజలకు మనం ఏం మంచి చేస్తాం అన్నది ముఖ్యం అన్నటువంటిది ఆలోచన చేస్తాం. దానికి ఉదాహరణకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేషన్, గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ల దాడిలో గాయం అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏదో గులకరాయి తగిలిందట, నేను సానుభూతి తెలపాలా, సంతాపం తెలపాలా, ఏమో ఈయనే వేయించుకున్నాడే, ఈయనే నెత్తి దేనికన్నా వేసి కొట్టేసుకున్నాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు మరి శస్త్రచికిత్స అయినప్పుడు చాలా హుందాతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పారు. సో రాజకీయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంగా వ్యవహరిస్తున్నారు. ఆ రకమైనటువంటి హుందా వాతావరణం మీ వైపు నుండి కూడా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హుందాతనం నేర్చుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడవ అంశం, మీరు ఏదైతే ఎస్పెషల్లీ మహిళల గురించి మాట్లాడారో, సార్ ఉన్న వాస్తవం అంటే సురేంద్ర నాయుడు గారు అంటారు రేపు బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారా అంటే ఆయన కాస్త సబ్జెక్ట్ మీద అవగాహన మిస్ అయినట్టుంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2011వ సంవత్సరంలో లోకల్ బాడీస్ లో 50% ఉమెన్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఒకటి పాస్ అయింది. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉండి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఏ రోజు మహిళలకి ఆయన 50% లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించలేదు. కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని లోకల్ బాడీస్ లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా విశాఖపట్నం కానీ లేదా విజయవాడ లాంటి కానీ ఇలాంటి మహానగరాలన్నిటికీ కూడా ఈవెన్ మాకు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం మహిళే, విశాఖపట్నం నగర మేయర్ మహిళే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహిళ, డిసిసిబి చైర్మన్ మహిళ, డిసిఎంఎస్ చైర్మన్ మహిళ, ఈ రకంగా స్థానిక జిల్లాల వ్యాప్తంగా కూడా మహిళల్ని మహారాణులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని అవశేష ఆంధ్రప్రదేశ్ గాని చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో రాజశేఖర రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని హోంమంత్రి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళ అయినటువంటి సుచరిత గారిని హోంమంత్రి చేశారు మొదటి టర్మ్ లో. రెండో టర్మ్ లోనేమో తానేటి వంతు గారిని చేశారు. మీరు ఎవరు ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యారు? సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఫైనల్ గా సమయం కూడా పూర్తిగా వస్తుంది. రాజీవ్ గాంధీ గారు ఫైనల్ గా ఒకసారి సురేంద్ర నాయుడు గారు కూటమిలో ఉంటూ మోడీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన ఆ 16 మంది ఎవరు? నౌ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ డూయింగ్ రౌండ్స్ ఇన్ పార్లమెంట్ అండి. బాధాకరమైన విషయం కదండి ఇది. వాద్యామన్ గారు, ఇప్పుడు ఎస్సీ మహిళను మొట్టమొదటిసారి అసెంబ్లీ స్పీకర్ చేసి తెలుగుదేశం పార్టీ మనం తెలుసుకోవాలి, సోదరులు కూడా తెలుసుకోవాలి. మహిళలకు మేము సటన్లీ రాజీవ్ గాంధీ గారు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అంటే రాహుల్ గాంధీ లోక్సభలో ఏం చెప్పారంటే 16 మంది కూటమిలో ఉంటూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఆ 16 మంది ఎవరు?
అది అది మనం చూడాలి, అది చూడాలి, అది ఎవరు చేశారు ఏంటి అనేది మనం చూడాలి. దాన్ని మనం లోతుగా చూస్తే గానీ మనం అవగాహన ఉంటుంది సార్. కాబట్టి నేనేమంటానంటే, మేము చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఏ స్కీమ్ పెట్టినా కూడా మహిళల పేరుతోనే ఇస్తారు. మీరు చూడండి, ఇల్లు అయినా గ్యాస్ అయినా దీపం పథకం పెట్టినా మహిళల పేరుతోనే, ఇల్లు ఇచ్చినా మహిళల పేరుతోనే, డోక్రా రుణాలు కానీ డోక్రా మహిళల్ని ఒక ఉన్నత స్థాయిగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సమయం కూడా పూర్తి అయిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా మేము ఇందాక ఈ రోజైతే లోకల్ బాడీలో రైట్. సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మనం మాట్లాడదాం. సమయం కూడా పూర్తి వచ్చింది. ఎనీహౌ, ఈ రోజు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు కుటుంబం కూడా, ఇన్ఫ్యాక్ట్ శ్రీమతి భువనేశ్వరి గారు వితరణ గురించి మనం వేరే చెప్పనక్కర్లా. ఆవిడ ఎక్కడా ప్రముఖంగా వచ్చి హడావిడి చేయటాలు ఏం ఉండదు. ఆవిడ చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆవిడ వితరణని అవతారాన్ని చాటు చేసుకున్నారు. సో వారిద్దరూ, ఆ దంపతులిద్దరికీ కూడా శుభాకాంక్షలు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజనే కాకుండా దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు మంచి సంకల్పంతో చేసి ఈ కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని అందరం కోరుకుందాం. ఈరోజు ఆయన పుట్టినరోజు, ఆయనకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ సురేంద్ర నాయుడు గారు, శ్రీరామ్ గారు, ఇంద్రనీల్ రెడ్డి గారు అండ్ రాజీవ్ గాంధీ గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.